తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సూచించారు. అల్మస్గూడ 4వ డివిజన్ కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకటరెడ్డి స్థానిక కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె సెక్టార్ ఎస్ఐ గోవిందస్వామితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల అనేక మంది నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ కూడా ఈ కంటి చూపు ఇప్పుడున్నటువంటి కాలుష్య వాతావరణ పరిస్థితుల వల్ల కంటి చూపు లోపాలు ఎన్నో బయటపడతా ఉన్నాయి. వాటన్నిటినీ ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేద వర్గాలందరికీ కూడా ఉపశమనం కలిగించాలి. వారికి కూడా ఖరీదైన వైద్యం అందాలి. వారికి కూడా ప్రభుత్వం ద్వారా ఒక ఊరట ఉండాలనేటువంటి ఆలోచనతోటి, ఆశయంతో, గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా డివిజన్ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ కార్యక్రమం ద్వారా గత సంవత్సరం కూడా చాలామంది ఎంతోమంది ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మన 4వ డివిజన్లో ఈ రోజున గౌరవ మేయర్ గారి నాయకత్వంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా కాలనీలో ఉన్నటువంటి కాలనీ సంఘాల పెద్దలు, వారి కాలనీలో ఉన్నటువంటి ఈ కంటి చూపు సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి వారందరికీ కూడా మానవతా కోణంలో తెలియపరిచి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకునే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని, దాన్ని మీ అందరి సహకారం కూడా కావాలని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలందరినీ కూడా కోరుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి మా గౌరవ ఎమ్మెల్యే, స్థానిక విద్యాశాఖ మంత్రివర్యులు సబితేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం మన మహేశ్వరం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నది. దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దీని ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు కంటి వెలుగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్, కింద స్టాఫ్స్ అందరికీ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్కి, అలాగే ఆర్పీలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర నుండి మరీ నిర్వహిస్తున్నటువంటి ఆర్పీలకు, అలాగే స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు స్వప్న వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే అన్ని కాలనీల నుంచి వచ్చినటువంటి కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వారితో పాటు కాలనీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి డివిజన్లో జనాభాకి తగ్గట్టుగా వారం రోజుల, 4 రోజుల అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి డివిజన్లో చాలా కాలనీలు ఉన్నాయి. ఒక కాలనీకి సంబంధించి ఇంకో కాలనీకి దగ్గర దూరం అనే వ్యత్యాసం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులైతే ఇది ఉంటుందో అన్ని రోజులు అన్ని కాలనీల ప్రెసిడెంట్లు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గౌరవ స్థానిక కార్పొరేటర్ గారికి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సుధాకర్ గారికి, డాక్టర్ గారికి, ఆశా వర్కర్లందరికీ కూడా, కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.